అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి పూర్తి కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తూ ఉంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవించారు. బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబా నదీ తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని ఆ పిల్లవాడు ఆడుతూ నవ్వుతూ ఉంటాడు. ఆ స్వామి ఆ బాలుని మెడలో ఒక సువర్ణ కంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ కంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకు మణికంఠ అన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం అడవి పులులు అయ్యప్ప స్వామి వారి చుట్టూ చేరి రక్షణగా ఉంటాయి. అయితే ఒకనాడు పందల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు. కానీ అలా అడవి మధ్యలో కనిపించిన పిల్లవాడిని తను తీసుకుని వెళ్ళడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఆ పిల్లవాడి పేరు మణికంఠుడు, ఇతను నీ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు. కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి పెంచుకో. ఇతనికి 12 సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరన్నది నీకే తెలుస్తుంది అని చెప్పడంతో రాజు ఎంతో సంతోషించి మణికంఠుణ్ణి తీసుకొని తన రథం ఎక్కి రాజ్యం వైపుగా బయలుదేరాడు. మణికంఠుణ్ణి తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యానికి వచ్చాడు. అయితే రాజశేఖరుడి భార్య రాజు చేతిలో ఒక చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది. దాంతో రాజు జరిగిన విషయమంతా రాణికి చెప్పాడు. అప్పుడు రాణి మణికంఠుణ్ణి తీసుకుని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది. అయ్యప్ప స్వామివారు వచ్చిన వేళా విశేషంతో రాజ్యమంతా సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉంది. వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండుతున్నాయి. అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ రాజుకు రాణికి మణికంఠుడి మీద ప్రేమ చాలా పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు రాణి గర్భవతి అయ్యి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు రాజరాజుడు. అయితే వారికి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు. ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు, వేదాలు చదివి అస్త్రశస్త్రాలని నేర్చుకుంటాడు. మణికంఠుడు గురువు ఇతను సామాన్య మనిషి కాదు, దైవస్వరూపుడు అని అర్థం చేసుకుంటాడు. కానీ అది ఎప్పుడూ బయటకి చూపించడు. 2 సంవత్సరాల్లోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని గురువుకి గురుదక్షిణ ఏమివ్వాలి అని అడుగుతాడు. అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచి గుడ్డివాడు, ఇక మూగవాడు కూడా. దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకు చూపుని ఇవ్వమని, ఇంకా మాటల్ని ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకును పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తారు. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దని బాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠుణ్ణి చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్తాడు. అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దామని మాట్లాడుకుంటారు. కానీ మరుసటి రోజు రాజదర్బార్లో ఉండే దివాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి, ఏంటి రాజా ఈ బుర్రలేని పని? నీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని నువ్వు రాజును చేస్తాను అంటావేంటి? ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇలాంటి ఆలోచనని మానుకొని మణికంఠుణ్ణి వెంటనే రాజ్యం నుంచి బహిష్కరించు అని చెప్తాడు. అప్పుడు రాజు, నువ్వు మంత్రివి మాత్రమే, నేను రాజును, నాకు ఏం చేయాలో తెలుసు. ఎవరిని రాజును చేయాలో ఎవరిని బహిష్కరించాలో నాకు తెలుసు. మర్యాదగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో, లేదా నిన్నే రాజబహిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ వచ్చిన మంత్రిని తిరిగి పంపించేస్తాడు.
దాంతో ఆ మంత్రి తిరిగి వెళ్తూ, ఒకవేళ మణికంఠుడు గనుక రాజైతే నా ఆటలు ఇక సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన మంత్రి రాణితో, తల్లి, మీ కొడుకుతో ఆడుకుంటున్నారా? సరే, ఇప్పుడు ఆడుకోండి. ఎలాగో ఇంకా ఎక్కువ రోజులు మీ కొడుకు మీతో ఉండడు అని అంటాడు. దానికి ఆశ్చర్యపోయిన రాణి, ఏమంటున్నావు మంత్రి అని అడుగుతుంది. అప్పుడు ఆ మంత్రి, మరి లేకపోతే ఏంటి తల్లి, మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లవాడిని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని తీసుకువచ్చి రాజుని చేస్తారా? వాడి కులమేమిటో కూడా మనకు తెలియదు. ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు? వాడిని కనుక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచి తోలేస్తాడు. అయినా మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజు చేయాల్సిన అవసరం ఏమిటి అని లేనిపోని విషయాన్ని రాణి మనసులోకి ఎక్కిస్తాడు. ఇదంతా విన్న రాణి పుత్రుడిపైన వాత్సల్యంతో ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా ఆ రాణి ఇంకా మంత్రి ఒక్కటయ్యి మణికంఠుణ్ణి చంపేయడం కోసం వ్యూహం పన్నుతారు. వారి వ్యూహం ప్రకారం ఆ మంత్రి వెళ్ళి ఒక మంత్రగాన్ని తీసుకువచ్చి మణికంఠుడిపైనే క్షుద్ర ప్రయోగం చేయిస్తాడు. దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు. మణికంఠుడు దైవ స్వరూపుడే అయిన మహిషిని సంహరించాలి అంటే 12 సంవత్సరాల పాటు సాధారణ మానవుడులాగా ఉండి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు. కాబట్టి మణికంఠుడి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. చావు దగ్గరగా వెళ్తాడు. ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వీరి ఆస్థానంలోకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతారు. అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమవుతుంది. దాంతో మణికంఠుణ్ణి ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళడు. రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది, దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపి, అలా రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణికంఠుడికి తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు. రెండవసారి మణికంఠుడు చనిపోబోతుంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకుని మణికంఠుణ్ణి బ్రతికిస్తారు. ఇలా 2 సార్లు వేసిన పథకాలు విఫలమవ్వడంతో మంత్రి ఇంకా ఏమీ స్వయంగా చేయలేడు అని అర్థం చేసుకుని ఇక రాణి దగ్గరకు వెళ్ళి, తల్లి, ఆ అయ్యప్పను ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. కాబట్టి ఒకే ఒక్క దారి ఉన్నది. మీరు తలనొప్పి అని చెప్పి పడుకొని ఎలాంటి వైద్యం చేసినా మీకు తగ్గలేదు అని చెప్పండి. మిగిలిన కథ నేను చూసుకుంటాను అని చెప్పాడు. దానికి సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది. ఈ విషయం తెలియక రాజు ఎంతోమంది వైద్యుల్ని పిలిపిస్తాడు. కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణి తలనొప్పి తగ్గలేదని చెప్తుంది. అప్పుడు మంత్రి ఒక మంత్రగాన్ని పిలిపించి రాణికి నయమవ్వాలి అంటే అడవి నుంచి పులిపాలు తెస్తేనే నయమవుతుంది, లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్తాడు. దాంతో రాజు అడవికి వెళ్ళి పులి యొక్క పాలు తీసుకొచ్చిన వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు. ఎంతోమంది వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు. కానీ అలా అడవిలోకి వెళ్ళిన ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు. దాంతో రాజు ఇక తన రాణి చనిపోతుందని నిర్ణయించుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని చెప్తాడు. కానీ రాజు అంత చిన్నపిల్లవాడిని అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ మణికంఠుడు బ్రతిమలాడటంతో రాజు సరేనని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారు అయ్యప్ప స్వామి తన దారిలో ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి, బెల్లం, బియ్యం ఇంకా కొబ్బరి కట్టుకుని బయలుదేరుతాడు. ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్ప మాల వేసిన స్వాముల శబరిమలకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళి మణికంఠుడికి సమర్పిస్తారు. సరే, అంత దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని నడుస్తూ ఉంటాడు. అంతలో దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదల నుంచి ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నిలబడతాడు. ఆ బందిపోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికే వస్తాడు. కానీ మణికంఠుణ్ణి చూడగానే తన స్వభావం మారిపోయి, అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరో దైవ స్వరూపం అని అర్థమవుతుంది.
నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు. కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తారు. వారికి ఈ అడవిలో ఉన్నంత వరకు వారి రక్షణ బాధ్యత నీదే. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వారిని కాపాడుతూ ఉండు అని ఆ బందిపోటుని ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి. అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది. ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది. ఆఖరిగా మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి అక్కడే రుద్రతాండవం చేస్తాడు. అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది. తానే మాలికాపురత్తమ. తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది. కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు. దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటాను అని మారం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరత్తు పెడతాడు. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికాపురత్తమ దగ్గరికే వెళ్తారు. అలా మాలికాపురత్తమ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉన్నదట. మహిషి సంహారం తరువాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి మిగిలిన దేవతలు పులి పిల్లల్లాగా మారి మణికంఠుడిని తన భుజాన్న ఎక్కించుకొని మణికంఠుడి రాజ్యానికి తీసుకువెళ్తారు. అలా పులి మీద సవారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలంతా ఆశ్చర్యపోతారు. అప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి 12 సంవత్సరాలు నిండుతాయి. రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులి పాలు కావాలా అని అడుగుతాడు. కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడి, నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్ర అయి ఉంటుంది అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు. అంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అన్న విషయాన్ని చెప్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను పుట్టిందే మహిషిని సంహరించడం కోసం, కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది, నేను తిరిగి దేవలోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం పడిన చోటే శబరిమల, అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి, నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు. అలా శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే రాక్షసిని చంపి ఈ భూమి మీద ధర్మాన్ని 4 కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి ధర్మసస్థ అయిన అయ్యప్ప స్వామి. చూశారు కదండి, ఈరోజు మనం అయ్యప్ప స్వామి పూర్తి కథను తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.